టీమిండియా స్టార్ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య ఆట కంటే వ్యక్తిగత జీవితంలోని విషయాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడా? భార్య ధనశ్రీకి విడాకులకు 60 కోట్ల రూపాయలను భరణంగా చెల్లించాడా? డబ్బు పేరు కోసమే ధనశ్రీ యుజ్వేంద్రని వలలో వేసుకుందా అనే వివరాలు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లు పెటాకులు కావడానికి కారణం ఏమై ఉంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సెలబ్రిటీల పెళ్లిళ్లు పెటాకులు కావడానికి కారణం 1. విపరీతమైన డబ్బు, 2. అండర్స్టాండింగ్ లేకపోవడం. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య కొరియోగ్రాఫర్ నటి ధనశ్రీ వర్మ విడాకుల వార్త చాలా కాలంగా చక్కర్లు కొడుతోంది. వారి సంబంధం గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ చాలా కాలంగా కెమెరా ముందు కనిపించలేదు. సంవత్సరం ప్రారంభంలో ఒకరినొకరు అన్ఫాలో చేయడం, ఫోటోలు డిలీట్ చేయడం, బయట పార్టీల్లోనూ కలిసి కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకుంటున్నారనే రూమర్స్కు మరింత బలం చేకూరింది. అయితే ఈ జంట దీని గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. అందుకే విడాకుల వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అనిపించాయి. ఎందుకంటే వారి విడాకుల వార్తలు కూడా గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి విడాకుల వార్త నిజమేనని తేలింది. కోర్టు అధికారికంగా ఇద్దరి విడాకులకు ఆమోదం తెలిపింది. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరి విడాకులకు సంబంధించిన అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో ఆ జంట ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మీడియా నివేదికల ప్రకారం వారి విడాకులకు కారణం కూడా వెల్లడైంది. వారిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మీడియా నివేదికల ప్రకారం ఈ జంట గత 18 నెలలుగా విడివిడిగా నివసిస్తున్నారు. ఇప్పుడు వారు విడిపోయారు. వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరారని నిన్న బాంద్రా కోర్టులో వారి విడాకులకు ఆమోదం లభించిందని నివేదికలు చెబుతున్నాయి. విడాకులకు కారణం ఏంటని కోర్టు వారిద్దరిని అడిగినప్పుడు వారిద్దరి మధ్య అనుకూలత సమస్యలు ఉన్నాయంటూ తెలిపారంట. కంపాటబిలిటీ ఇష్యూస్ అంటే ఇద్దరి అలవాట్లు, జీవనశైలి అనుకూలంగా లేకపోవడం. దాని కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకొని ఈ సంబంధం నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు. అయితే ఈ జంట ఇంకా దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. విడాకుల సందర్భంగా ధనశ్రీకి 60 కోట్ల రూపాయల భరణం లభించిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ధనశ్రీ చాహల్ని పెళ్లి చేసుకోకముందు తనెవరో ఎవరికి తెలియదని కేవలం పేరు, డబ్బు కోసం మాత్రమే చాహల్ని ప్రేమ పేరుతో వలలో వేసుకుందని సోషల్ మీడియాలో ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఏదైనా వాదనను నమ్మే ముందు ఇద్దరి నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే.